అందరికీ నమస్కారం. మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. వాణి అని వచ్చినారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి. నాకు పెళ్ళి అయిన 7 సంవత్సరాలు పుట్టింది మేడం. ఎన్నాళ్ళు వచ్చావు ఇక్కడ? నేను 1.5 సంవత్సరం వచ్చాను మేడం. వచ్చావు వచ్చి ఆగిపోయాను మేడం. మళ్ళీ నేను సంవత్సరానికి మళ్ళీ నిలిచింది మేడం నాకు. ఓకే, వచ్చినప్పుడు ఏమనుకున్నావు? నీకు ఏం ప్రాబ్లం అన్నారు? ఏమేమి టెస్ట్లు చేశారు? నాకు అంతా చేశారు మేడం. అయ్యో గడ చేశారు కానీ నిలవలా. 3 సార్లు చేశారు అయ్యో గడ, నాకు నిలవలా. సంవత్సరం ఇంటికాడ ఉన్నాను, ఏం లేదు, పనికి వెళ్తూ ఉన్నాను, అంతే నిలిచిపోయింది. అంతే. ఆ నెల ఎదురు చూడలా? చూడలా. ఈ ఐఓఐ చేసుకునేటప్పుడు అప్పుడు ఎదురు చూసావు? అంటే ఇన్నేళ్ళు అయిపోయింది కదా, ఇంకా ఇంకేం వస్తుందో అనుకున్నావు. ఇంట్లో వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? ఏం చెప్పలా, నిలసిద్దులే అన్నారు. ఎక్కడికి 1.5 సంవత్సరం వచ్చాను, నిలిచిపోయాను, అంతే. ఎందువల్ల వచ్చింది అనుకుంటున్నావు? ఏం చెప్పలా మేడం, బాగుందన్నారు, అంత చెప్పుకో అన్నారు, అంత చేయన్నారు, అంత చేసా, ఏం నెలలా. నేను ఎక్కడికి వెళ్ళాను మేడం. చెన్నైకి వెళ్ళా, పొద్దుటూరుకి వెళ్ళా, కావలికి వెళ్ళా, అన్ని హాస్పిటల్ తిరిగాను మేడం. ఈ నెల్లూరులోనే 4 హాస్పిటల్ మాది. ఇక్కడికి వచ్చింది. సో అప్పుడు అంతా హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అంతా నువ్వు ఏం ఆలోచించేదాన్ని? అక్కడ ఇంతగా చెప్పలా మేడం, టాక్ టు బేబీ అంతా చెప్పలా మాకు. నీ ఆలోచన ఎట్లా ఉండేది? తొందరగా రావాలి, రావట్లేదే? అవును మేడం, ఉండింది మేడం. తొందరగా రావాలని ఉండింది మేడం. 7 సంవత్సరాలు అయిపోవాలా. అవును. మనకన్నా ముందు పెళ్ళి అందరికీ నిలిచింది, మాకు లేదే. అది అందే ఉండింది. ఓకే. తర్వాత ఇంకా ఎట్లా వదిలిపెట్టగలవు? వదిలిపెట్టేసినా ట్రీట్మెంట్ ఆపినా బాధ ఉండిందా? బాధను కూడా వదిలేసేవా? గొమ్మకు వదిలేసాము. ఎట్లా వదిలిపెట్టగలిగావు? దానిపైన లేదు, ఇంకా వదిలేసా. ఎందువల్ల? బాధపడి విసుగైపోయింది, అంతేనా? డేట్ వచ్చినప్పుడు అంతా ఏడ్చేది, వచ్చేసింది అని ఏడ్చేది. ఎప్పుడు ట్రీట్మెంట్ ఆపిన తర్వాత కూడా డేట్ వచ్చినప్పుడు ఏడ్చుంటావు కదా? తర్వాత ఏడుపు ఆపిన ఎన్ని నెలలకి గర్భం వచ్చింది? ఆ నెలలో నేను చూసుకోవాలా మేడం. నేను డేట్ మారిపోయింది, 5 రోజులు అవుతుపోయింది. నేను పనికి వెళ్ళిపోయాను ఆ రోజు కూడా. మా ఆయన చెప్పాడు 5 రోజులు అయిపోయింది, ఇంకా డేట్ రాలేదు, చూసుకోమన్నారు. అప్పుడు చూసుకుంటే ఫస్ట్ అంటే అప్పుడు ఏమనిపించింది నీకు? నేను నమ్మలా మేడం, ఇది నాకే వచ్చింది అని చూస్తా ఉంటున్నా. మా ఆయన కాడ లేరు ఆ రోజు. గుర్తొచ్చినప్పుడంతా చూస్తా ఉన్నా, ఇది నా నిజమేనా అని. ఆయన వస్తే చూపించాను, మా ఎల్లుండి వచ్చేసా, ఆ రోజు వచ్చేసాను. ఓకే ఓకే. సో అప్పుడు అట్లా ఇక్కడ ఆపిన తర్వాత కూడా డేట్ వస్తే ఏడ్చేస్తున్నాను అన్నావు కదా, తర్వాత ఎట్లా ఆపేసావు? అంటే డేట్ వస్తే ఏడవకుండా కూడా ఉన్నావా తర్వాత? ఎందువల్ల ఏడుపు ఆపేసావు? తెలీదు. ఓకే. నువ్వు ఏడ్చినప్పుడు మీ ఆయన ఉన్నారు, ఏం చెప్పేవాళ్ళు? ఏం గుమ్ముకుంటారు, ఏడవద్దు అంటారు. వస్తుందిలే ఎందుకు ఏడుస్తున్నా అని అంటారు. సరే, చాలా సంతోషం. నీకేమనిపిస్తుంది? ఏం దాని గురించి పట్టించుకోకపోతే వచ్చేస్తుంది. ఇక్కడ చెప్తా ఉన్నారు, ఆలోచించకు, అది ఇది వద్దు, ఏం టెన్షన్ వద్దు అన్నీ చెప్పారు. అయినా కానీ అప్పుడు వదిలేస్తాం, మళ్ళీ అది టెన్షన్ వచ్చేస్తుంది. ఎప్పుడు ఎక్కువ టెన్షన్ వస్తుంది? పీరియడ్స్ వచ్చినప్పుడా? ఎవరైనా అడిగినప్పుడే మేడం, అడిగినప్పుడే వస్తుంది. ఇంకా నిలలేదే అని అడుగుతారు, పక్కన వాళ్ళు, బంధువులు అందరు అడుగుతారు. అడిగినప్పుడు ఏడ్స్తే ఎట్లా? ఒక రోజంతా ఏడుస్తావా? వాళ్ళ ముందు అవును, తర్వాత ఇంటికి వచ్చి ఎంతసేపు బాధ ఉంటది మేడం. ఎవరు లేకపోతే ఏడుస్తా ఉంటా, నేను ఒకదానే ఉంటా, అంతే ఏడుస్తా ఉంటా. తర్వాత ఎప్పటికో ఆ ఏడుపు తగ్గుతుంది, అంతేనా? మళ్ళీ అది గుర్తుకొస్తుందా? అది మళ్ళీ ఒక 2-3 రోజుల్లో, ఒక వారం అయిపోయిందంటే ఆ బాధ, ఏడ్చిన బాధ ఇప్పుడు వస్తుందా మేడం? పాప కోసం ఏడ్చాను.
7 సంవత్సరాలు ఏడ్చాను ఆయన, ఇప్పుడు పుట్టింది అందరు చెప్పుకుంటారు. ఇప్పుడు ఏమని 7 సంవత్సరాలు పుట్టింది. ఓకే ఓకే కదా, బాగానే అవుతుంది. బాగుంటది మేడం, వేళ యాక్టివ్ గా ఉంటది. అవునా? అసలు ఆగదు, అక్కడ అక్కడ కూర్చోబెట్టి దాకా అసలు వెళ్ళిపోతుంది. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతుంది. అవునా? ఓకే ఓకే ఓకే, సరే సరే, సంతోషం. మొత్తానికి 7 ఏళ్ళైనా మంచి బిడ్డగా తీసుకున్నాం కదా, బాగుంది. బాగుందని మా తోటి కోడలు ఇక్కడ తీసుకొచ్చాం, అందుకే వచ్చాడు. ఓకే ఓకే, సరే అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏడ్చి ఏడ్చి ఎదురు చూసి విసిగి వచ్చి వదిలిపెట్టండి. ఎందుకంటే ఆ విసుగు వచ్చి వదిలిపెట్టడానికి మనం కాన్షియస్గా అనుకొని వదిలిపెట్టడానికి. ఇప్పుడు ట్రైన్లో కూర్చుంటున్నాము, అది తెలియకుండా నా సూట్ కేసు నాది నాది అనుకొని ఆ బరువైన సూట్ కేసి మనం వాడి మీద పెట్టుకుంటున్నాము. వద్దు, పక్కన వాళ్ళు నిన్ను మోసే ట్రైన్ దాన్ని కూడా మోస్తుంది అన్నా కూడా లేదు, నాది కదా. ఎప్పుడు అది బరువు మోయలేక కింద దించుతామో అట్లా ఇక్కడ ఎదురు చూసి ఏడ్చి ఏడ్చి ఎదురు చూసి విసుగొచ్చి అది వదిలిపెట్టినప్పుడు దాని పని అది చేసుకుంటుంది. కుక్కని ఒక ఆయన పెంచుకుంటారు, చాలా గారాబం కుక్క అంటే. ఆ కుక్కకి మంచి టానిక్ కొనాలని డాక్టర్ దగ్గర అడిగితే మంచి టానిక్ రాశారు. దాన్ని తాగించడానికి ఆ కుక్క దగ్గర కూడా రావట్లా. సో ఆ పని ఆయన కూడా పిలుచుకొని ఆయన నోరు తెరుస్తాడు, ఈయన పోస్తాడు టానిక్. అది అట్లా ఇట్లా తిరుగుతుంది. అట్లా 2-3 రోజులు అయిన తర్వాత ఆ కుక్క అట్లా ఇట్లా చేసేటప్పుడు ఆ చేతిలో ఉండే బాటిల్ కింద పడి పగిలిపోయింది. ఆయన పని ఆయనకి చెప్తున్నాడు యజమాని, నువ్వు అది క్లీన్ చెయ్యి అని చెప్పి. క్లీన్ చేయని చెప్పి ఊరికే అట్లా చూస్తే ఆ కుక్క కింద పడే టానిక్ నాకి తాగుతుంది. ప్రెగ్నెన్సీ సేమ్, దానికి ఏంటి, దాని కింద పోసి దాన్ని వదిలేస్తే అదే నాకుతుంది. మన ఏంటి ప్రేమ దాని మీద, దాన్ని పోస్తూ ఉంటే అది దానికి టానిక్ ఇష్టం కాదు, ఆ పోసే విధానం. అట్లా మనకి నా బిడ్డ నాకు ఇష్టం కదా, లేట్ అయిపోయింది కదా, అది చేస్తే దాని పని తీరుని మనం అబ్స్ట్రక్ట్ చేస్తున్నాం. అందువల్ల మనం బాధపడడం అనేది ఒక చాయిస్. చాయిస్ అంటే ఒక డెసిషన్. ఆ బాధపడడం బాధపడకుండా ఉండడం మన చేతిలోనే ఉంది. బాధపడితే ఇట్లనే లేట్ అవుతుంది. లేట్ అయ్యి ఎప్పటికో చేసుకోవాలా, లేదా కొంత బాధ వదిలిపెట్టడం. అంటే నేను బాధపడుతున్నాను అని నేను అనుకుంటున్నాను, నేను అనేదాన్ని పక్కన తీసుకొని వచ్చి ఆ డిఫరెన్స్ అప్పుడప్పుడు ఏ పని చేసినా కూడా, ఏ ఆలోచన వచ్చినా అది కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. నేను హ్యాపీగా ఉంటున్నాను, నేను హ్యాపీగా ఉంటున్నానా అని నేను అనుకుంటున్నాను అంటే నేను దాన్ని గమనిస్తున్నాను. నేను వేరే, ఆ హ్యాపీనెస్ వేరే, నేను వేరే, ఈ బాధ వేరే. అట్లాంటిది గమనించడం అలవాటు చేయండి. స్లోగా మీకు ఇది ఒక అలవాటు వల్ల బాధపడుతున్నాం. వీళ్ళందరూ బాధపడాలి, బిడ్డ లేదు అంటే బాధపడాలి, అట్లా అలవాటు అయిపోయింది కాబట్టి మనం బాధపడుతున్నాం. ఇప్పుడు ఈమె చెప్పింది, అందరికి బిడ్డ వచ్చేసి నాకు లేదు కాబట్టి నేను బాధపడాలి, కాబట్టి నేను ట్రీట్మెంట్ పోవడం ఓకే. కానీ ఖచ్చితంగా ఈ ఒక్క విషయం బాధపడడం ఆపేస్తే మనకి ఈజీగా త్వరగా మన బిడ్డ వస్తుంది. ఆ బాధపడడం ఒకటే. ఇది డయట్ ఎక్సర్సైజ్ ఎంత బాగా చేస్తున్నారో అంతే బాగా దీన్ని చేయండి. నేను బాధపడడమే కరెక్ట్ అనుకొని దాన్ని బాధపడుతున్నాం. నేను బాధపడుతున్నాను అని నేను అనుకుంటున్నాను, ఆ బాధపడడం కరెక్ట్ కాదు. ఈ ఒక విషయం మళ్ళీ ఖాళీగా ఉండేటట్టు అట్లా వేరే ఆలోచనని కూడా గమనించండి. నేను ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నాను, నేను ఈ టేస్ట్ బాగుంది, ఈ టేస్ట్ బాగుందని నేను అనుకుంటున్నాను అన్నప్పుడు నేను వేరే, నేను చేసే పని వేరే, నేను వేరే, నేను థింకింగ్ చేసేది వేరే.
అనేది కొంచెం డిస్టెన్స్ చేసి చూడండి. అప్పుడు మీకు ఇది ఈజీగా బాధ నుంచి బయటకు రావడానికి అలవాటు అవుతుంది. థ్యాంక్ యూ.